అది కాలింగాల మడుగయ్యో కాలింగాల మడుగు ఒక్కటున్నది అడవి లోపల ఉండే రెండు దేనువలు తల్లి దేనువ పిల్ల దేనువ మేతలు వేసినాయి మడుగు కాడికి వచ్చి ఆ నీళ్ళ చూసిన తల్లి దేనువ ఏమన్నది ఓ బిడ్డ పిల్ల దేనువ ఈ అడవి లోపల ఉన్న ఈ యొక్క మాయ కోరి బాయిని ఎవరు నమ్మద్దు బిడ్డ నేను దిగి నీళ్లు తాగుతా లోతెంతుందని తెలిసిపోతుంది నువ్వు తాగుదు అని ఆగో నీళ్ళల్లో దిగింది ఇక తల్లి మాయబాయని తెలియదు ఆ మడుగలుకున్నది మడుగులకు దిగింది తల్లి దేనువా ఆ మడుగులకు దిగవరకల్లా మడుగు లోపల దిగబడిపోయింది మడుగు లోపల ఉత్తమంతం దిగబడిపోయాక ఈ గడ్డ మీద ఉన్న పిల్ల దేనమంటుంది అమ్మా రావమ్మా అంటే ఆ తల్లి దేనవ బాధపడుతుంది కొడుగా నేను మడుగు లోపల దిగబడ్డా కొడుక నాకు బయటికి రావత్తలేదు కొడుక ఇక నీ గది ఎంతకున్నదో అని తల్లి దేనవ బాధపడుతుంది గడ్డ మీద పిల్ల దేనవ ఏడుతుంది అదే తోమ పొట్ట ఈ ముని అడగొట్టి మునిరాజు జమదగ్ని మునిరాజు అదే తోమ పొట్ట పోతాడు ఈ పెడబంటి కనుకనే నీ పిల్ల దేనువా వచ్చేది మునిరాజును కంట చూసింది ఎదురుందొచ్చింది రెండు కాళ్ళు లేవనెత్తింది దండం పెడుతుంది అయ్యా మునిరాజా నువ్వు దేవుని వచ్చినవు తండ్రి మడుగు లోపల నా తల్లి దిగబడిపోయింది నా తల్లి బయటికి వస్తలేదు నా తల్లి లేకపోతే నేను బతుక నా తల్లిని కాపాడు బయటికి గుంజు అని వేడుకుంటాంది పిల్ల దేనువా మునిరాజుకు గుండెలకు వెలుగు అన్నాయి అయ్యో తల్లి పోతే ఈ పిల్ల బతకది తల్లికి పిల్ల దీవు పిల్లకు తల్లి దీవు అందుకొరకే అంటారు మరి ఇప్పటికైనా అప్పటికైనా మరి పిల్లగాళ్ళ కష్టం చూడాలంటే తల్లి ఉండాలి ఏనుగంతటి తండ్రి అయినా ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే సంఘబావ కట్టుకొని కోటింటి కొట్నాలు దంచి బ్రాహ్మణింటి బాసన్లు అయినా కాళ్ళెక్కలు ఉన్నన్ని రోజులు కడుపు కట్టుకొని కైకిలి కూలి చేసి పిల్లల దాదుకుంటది తల్లి ప్రేమతోటి అందుకొరకే తల్లికి పిల్ల దీవు పిల్లకు తల్లి దీవు ఆ తల్లిని కాపాడి పిల్ల కలుపుతానని అలవంటి ముని రాజు ఆ మడుగు గాలికి వచ్చిండు తన దగ్గర ఉన్న లింగాల చెట్ల తీసి ఆ మడుగు లోపల ఉన్న తల్లి దేనవ కొమ్ములకు కట్టిండయ్యా ఓ పెద్దరాలు ఆ తల్లి దేనువకు ఎప్పుడైతే వంగి ఆ కొమ్ములకు ఎప్పుడైతే ఆ లింగాల చెట్ల కడుతున్నాడో నెత్తి మీద ఉన్నటువంటి ఆ అక్షంతల బియ్యం దేవాల దేవతలు వేసినటువంటి అక్షంతల బియ్యం జీలకర్ర బెల్లం ఉన్నటువంటి 5 అక్షంతల బియ్యం ఆ 5 అక్షంతల బియ్యం పోయి వంగినప్పుడే పోయి ఆ మడుగుల పడ్డాయి మడుగుల పడ్డప్పుడే పుట్టు అంటే దూసవారి గంటై పుట్టింది ఓ రామ రామో దూసవారి గంట ఎప్పుడు పుట్టింది
పుట్టిందో దేవాల దేవతలందరికన్నా చూసిండ్రు. రానున్న కాలం లోపల ఎద్దు ఒక్కరి పంట 1000 పుట్లు కావాలి, కోడలొక్కరి పంట 1 కోడి పుట్లు కలగాలి. ఇదే దుసవారి గంట అని ఎప్పుడైతే దివనాంతి పెట్టిందో అటువంటి ఆ మునిరాజుకు ఆ సంగతి తెలియదు. అగో ఆ యొక్క మునిరాజు చూడు లింగాల చెట్లతోటి కొమ్ముల కట్టి ఆ తల్లి దేవను బయటికి ఎప్పుడు గుంజిండో ఆ తల్లి దేవను బయటికి గుంజి ఆ పిల్ల దేవకు కలిపిండు. విడలాగా నేను పోతున్నా పైలవన్నాడు, ఆ మునిరాజు పోతున్నాడు. అయ్యా నువ్వు ఎక్కడికి పోతున్నావు అయ్యా? నేను తపస్సు పట్టుడానికి పోతున్నా. చేతిలో తీర్థము చెవులు అనుకోపకము 4 అక్షరాల మంత్రము నా 4 మీద కలగాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. నాకు లగ్గమైంది, నాకు వెళ్ళి కాలేదు, నా బాధకు నేను పోతున్నా. మీరు ఓన్ని బిడ్డ ఏంటన్న మేతలు వెయ్యిందా అని మునిరాజు అంటే, లేదయ్యా నీతోటి మేము వస్తాం, మమ్మల్ని కాపాడిన దేవి నువ్వు ఉన్న కాడ మేము ఉంటాం. తండ్రి వల్ల వచ్చి కాపాడినవయ్యా. తండ్రి వైన నువ్వే, తల్లి వైన నువ్వే. నువ్వు లేకపోతే మేమెక్కడ ఉందువు? నువ్వు లేకపోతే నేను గడ్డ మీదకి రాకపోతూ, నా బిడ్డని కలవకపోతూ, మడుగు లోపల నా ప్రాణం పోవు, నా బిడ్డ గతి ఏమకపోవును. తండ్రి వల్ల వచ్చిన మమ్మల్ని కాపాడినవయ్యా. నువ్వు ఉన్న కాడ మేము ఉంటాము. అగో నువ్వు ఉండు అన్న కాడ ఉంటాము, తినమన్న కాడ తింటాం, పండు అన్న కాడ అంటాము. నీతోటే మేము ఉంటామన్నారు. అటువంటి తల్లి దేనవా పిల్ల దేనవా? ఆ మాట విన్నాడు మునిరాజు. సరే మంచిది బిడ్డలాలా రమ్మన్నాడు. ముందు నడుస్తున్నాడు. ఆ మునిరాజు వచ్చేటి గొప్ప లోపల చేరు రామ రామ కోదండ రామ కోదండ మాట్లాడుతున్నాయి, గోరు పెద్ద పుల్లు కొట్లాడుతున్నాయి. సింహాల కలిసి కడుకోలేరు లోపల మానవ ప్రాణం విలక్షణ కిందర కెంపులు సగరుల గంధర్వులు సర్కసానందాది కుదురు కుబేరు యమధర్మలు నిర్జంగ లోపల ఓరి మునిరాజు వద్ద ఉన్నడే కోదండారా మయ్యా. మునిరాజు వద్ద ఉన్నడే కోదండారా. మునిరాజు ఎప్పుడు వస్తున్నాడో మునిరాజు వచ్చేడు లోపల కారణాల పుట్ట కాంచల్ల మర్రి ఊడలతోటి మర్రి ఊడలు ఉన్నది, బంగలతోటి మర్రి పడారుక్షం ఉన్నది. ఆగో చెట్టు పుట్టినాడు, పుట్ట పుట్టింది, పుట్ట పుట్టినాడు, చెట్టు పుట్టింది. ఆగో కోమల అటువంటి కనుక 66 కన్నాల పుట్టను చూసి మునిరాజు ఏమనుకున్నాడు? ఆగో పుట్టంత పుణ్యమైన స్థలమే లేదు. పుట్ట మీద ఎందరెందరో యోధులు, చక్రవర్తులు, పండితులు, పామరులు, ఋషులు, ఎంతో మంది మునులు తపస్సు బట్టి ఆగో అటువంటి కనుకనే ఒక ఆనందంతో ఉన్నారు. ఇదే పుట్ట మీద నేను తపస్సు పడతానని 66 కన్నాల పుట్ట మీద ఆగో తపస్సు పడతానన్నోడు మునిరాజు. ఓ దేనివరారా, నేను తపస్సు పడుతున్నా, ఎన్ని రోజులైనా పర్వాలేదు, నా గురించి మీరు చూడకుండ్రి. మీరు మేతలు వెయ్యండి, తూర్పు పోయి వెయ్యండి, ఉత్తరం పోయి వెయ్యండి, దక్షిణం పోయి వెయ్యండి. పర్వటి రాజ్యం పాపగారి రాజ్యము, పర్వటి దేశం పాపగారి దేశము. బిడలాల మీరు ఎక్కడికి పోకుంది? బిడలాల పైన అన్నాడు మునీశ్వరుడు 2 దేవతలకు మాట చెప్పి ఆ పుట్ట మీద శిరస్సు కింది పెట్టి శ్రీపాదాలు మీదికి పెట్టి శంకర మామా శంకర అత్త పార్వతి 30 కోట్ల మురుడాల 70 కోట్ల దేవతల వంగలింగాలు ఆచార మందులాల మీ పాదాన బలివేల శరణాని పుట్ట మీద మునిరాజు ఆత్మనిచ్చలమైతే పరమాత్మ